హైదరాబాద్కి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బంజారా హిల్స్లో మద్యం మత్తులో ఉన్న ఒక మహిళ నడి రోడ్డు పైన నానా హంగామా సృష్టించింది. అర్ధరాత్రి పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తుండగా నేరుగా వాళ్ళ ముందుకే వెళ్ళి నానా రచ్చ చేసింది. అయితే ఒకసారి ఆ వీడియోను చూద్దాం. ముందుగా हेलो मैडम यहाँ नहीं लेते डॉक्टर, आप लोग जाके कर ले, गांधी उस्मानी जाके कर ले। మీరు చూసిన ఈ వీడియో కేవలం ఒక వ్యక్తికి సంబంధించినదో లేదా ఒక మహిళ తన కంట్రోల్ కోల్పోవడం గురించో కాదు, అంతకన్నా చాలా పెద్దది. చట్టం జవాబుదారీతనానికి సంబంధించిన విషయం. హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో పెరుగుతున్నటువంటి సమస్యకి ఇదొక నిదర్శనం. లెట్స్ ఆస్క్ సమ్ వెరీ బేసిక్ క్వశ్చన్స్. ఎవరైనా బ్రీత్ అనలైజర్ పరీక్షకు నిరాకరిస్తే అసలు ఏం జరుగుద్ది? అసలు మన చట్టం ఏం చెబుతోంది? భారతీయ చట్టం ప్రకారంగా బ్రీత్ టెస్ట్ నిరాకరించడం తీవ్రమైన నేరం. దీనివల్ల పనిష్మెంట్ ఫైన్లే కాదు, అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. అసలు బ్రీత్ టెస్ట్ను ఎందుకు వద్దంటున్నారనేది ఇక్కడ అతిపెద్ద ప్రశ్న. మీరు ఆల్కహాల్ తీసుకోకపోతే టెస్ట్ ఎందుకు భయపడాలి? ఒకవేళ మద్యం తాగి ఉంటే చట్టంతో వాదించే ధైర్యం ఎలా వస్తుంది? లెట్స్ గో మోర్ డీపర్. భారతదేశంలో డ్రంక్ అండ్ డ్రైవ్కు భారీ జరిమానాలు విధిస్తూ ఉన్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రద్దు చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో జైలు శిక్ష కూడా పడుతోంది. ప్రజల ప్రాణాలని పణంగా పెట్టి బాధ్యతారహిత్యంగా ప్రవర్తిస్తే ఈ పరిణామాలు తీవ్రంగా ఉంటాయి కూడా. హైదరాబాద్ పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ పై ఉక్కుపాదం మోపుతున్నారు. ఎందుకంటే గడిచిన 6 నెలల్లో వేల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. ప్రతి వారాంతంలో వందలాది మంది పట్టుబడుతున్నారు. ఇంత జరుగుతున్నా ఇంకా ఇలాంటి ఘటనలు పునరావృతం అవుతూనే ఉన్నాయి. ప్రజలకు చట్టం పట్ల అవగాహన లేదా, లేక భయం పోయిందా? మద్యం సేవించి వాహనం నడపడం కేవలం ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘన మాత్రమే కాదు, అది రోడ్డు మీద వెళ్ళేటువంటి అమాయకుల పైన చేసేటువంటి ఒక హత్యా ప్రయత్నం లాంటిది. ఏటా వేల కుటుంబాలు రోడ్డు ప్రమాదాల్లో చిన్నాభిన్నమవుతున్నాయి. ఒక్క పెగ్గు తాగితే ఏమవుతుందిలే అనే చిన్న ఆలోచన చాలా పెద్ద ప్రమాదానికి దారితీస్తుంది. ఈరోజు ఈ తరం మద్యం సేవించడాన్ని ఒక ఫ్యాషన్గా తీసుకుంటున్నారు. చట్టాన్ని ఉల్లంఘించడాన్ని గొప్పగా భావిస్తుంది. ఈ వీడియోలో కనిపించేది కేవలం ఒక ధిక్కారం మాత్రమే కాదు, మాకు చట్టాలు వర్తించవనేటువంటి ఒక తప్పుడు ఆలోచన కూడా. కానీ చట్టం దాని ముందు అందరూ సమానమైనటువంటి విధంగా ఉంటుంది. పోలీసులు ఎందుకింత కఠినంగా వ్యవహరిస్తున్నారు? ఈ తనిఖీలు వేధింపుల కోసం కాదు, మీ రక్షణ కోసం అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. ప్రమాదం జరిగాక సారీ చెబితే ఆ పోయిన ప్రాణాలు తిరిగి రావు. అందుకే నివారణే మార్గంగా పోలీసులు పనిచేస్తున్నారు. చివరిగా ఒక్కటి ఆలోచించండి. మీకు ఏది ముఖ్యం? అహంకారమా లేక బాధ్యతనా? మీ సౌకర్యమా లేక ఇతరుల ప్రాణమా? రోడ్డు అందరిది, మీది నాది మనందరిది. మీ ఒక్క బాధ్యత రాహిత్యం వేరొకరి జీవితంలో తీరని విషాదాన్ని నింపుతుంది. ఈ వీడియో కేవలం ఒక వైరల్ వీడియో మాత్రమే కాదు, ఇది ఒక హెచ్చరిక. చివరిగా చెప్పేది ఒకటి: మద్యం సేవించి వాహనం నడపకండి, ప్రాణాలని బలి తీసుకోండి. సో ఎవరైనా మీలో డ్రంక్ అండ్ డ్రైవ్ పాల్పడేవాళ్ళు, చాలా తప్ప తాగి బైక్ రైడ్ చేద్దామనో కార్ రైడ్ చేద్దామనో బయటికి వెళ్ళే వారికి డెఫినెట్గా ఈ చట్టాల గురించి అవగాహన కల్పించండి. అవసరమైతే మీరే స్వయంగా ఆ వ్యక్తి ప్రాణాలతో పాటుగా ఎదుటి వ్యక్తి ప్రాణాలు కాపాడాలనుకున్నా కూడా పోలీసులకు సమాచారం ఇచ్చి అవసరమైతే ఫైన్ వేయడమే కాదు, అరెస్ట్ చేయించండి. తప్పేం పోయేది. ఎందుకంటే ఆయన ప్రాణాలు కాపాడిన వారు అవుతారు, ఎదుటి వాళ్ళ ప్రాణాలు కూడా మీరు రక్షించిన వారు అవుతారు.